పాకిస్తాన్లో ఉగ్రవాదులు నానా బీభత్సం సృష్టించారు. జలాలాబాద్లోని అధికారిక టీవీ ఛానల్ భవనంలోకి చొరబడి విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడగా మరొకరు భద్రతా బలగాలపై కాల్పులకు దిగారు. ఈ సంఘటనలో మొత్తం 6 మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఒక ఉగ్రవాదిని భద్రతా బలగాలు పట్టుకున్నాయి. అయితే ఉగ్రవాదుల టార్గెట్ ఏంటన్నది తెలియలేదు. వారి డిమాండ్లేంటో కూడా ప్రకటించలేదు. సంఘటన జరిగిన ప్రాంతం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. ఈ ఘటనతో టీవీ ఛానల్ భవనానికి భారీగా నష్టం వాటిల్లింది. అమెరికాలో టోర్నాడోలు మళ్లీ బీభత్సం సృష్టించాయి. విస్కాన్సిన్, ఓక్లహామా ప్రాంతాల్లో 20 టోర్నాడోలు వరుసగా వణికించాయి. 2 చనిపోగా చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలుల బీభత్సంతో అపార నష్టం జరిగింది. చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విస్కాన్సిన్లో ఒకరు, ఎల్క్ పట్టణంలో మరొకరు చనిపోయారు. కరెంట్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. చాంకింగ్ లో ఒక ట్రక్ బీభత్సం సృష్టించింది. హైవేపై ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వరుసగా కార్లు ఆగిపోయాయి. అయితే వెనకాల వచ్చిన ట్రక్ ఒక్కసారిగా వేగాన్ని నియంత్రించుకోలేకపోయింది. దీంతో బోల్తా కొట్టిన ట్రక్ కార్ల మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కార్లు తుక్కుతుక్కుగా మారాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం రేపు తీర్పుని వెల్లడించనుంది. పాక్ మిలిటరీ కోర్టు విధించిన ఉరిశిక్షని ఇంటర్నేషనల్ కోర్టు రద్దు చేస్తుందా, పాకిస్తాన్ కి మరో షాక్ ఇస్తుందా, రేపు తేలబోతోంది. కులభూషణ్ కేసులో భారత్ పాక్ల మధ్య ఇప్పటికే వాడి వేడి వాదనలు జరిగాయి. గూఢచర్యంతో పాటు ఉగ్రవాదం ఆరోపణలపై కులభూషణ్ ను పాకిస్తాన్ గత ఏడాది అరెస్ట్ చేసింది. పాకిస్తాన్ వాదనలో నిజం లేదని భారత తరపు న్యాయవాది హరీష్ సాల్వే గట్టిగా వాదించారు. కుల్భూషణ్ నేరం చేసినట్టు ఒప్పుకున్న వీడియోని కోర్టు ముందు పాకిస్తాన్ ప్రవేశపెట్టగా దాన్ని న్యాయమూర్తి తిరస్కరించారు. ఇరాన్లో వ్యాపారం చేసుకుంటున్న కుల్భూషణ్ ను పాక్ కిడ్నాప్ చేసిందని భారత్ ఆరోపించింది. ఈ కేసుపై సోమవారం వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న అంతర్జాతీయ న్యాయస్థానం రేపు తీర్పుని వెల్లడించబోతోంది. సరిహద్దుల్లో పాకిస్తాన్ రెచ్చిపోతోంది. వారం రోజులుగా కాల్పులకు తెగబడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా మోటార్ షెల్స్, మిషన్ గన్స్ తో తూటాల వర్షం కురిపిస్తోంది. పాక్ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఎల్ఓసీలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం 4 నెలల్లో ఇది 67వసారి. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. పాక్ ఆర్మీ కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలను అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఇప్పటికే 1600 మందిని అక్కడి నుంచి తరలించారు. గ్రామాలను విడిచిపెట్టేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. తూటాల శబ్దాలు వినిపిస్తే చాలు పరుగు పరుగున వెళ్లి బంకర్లలో దూరిపోతున్నారు. బంకర్లలోనే ఉంటూ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ ప్రాంతంలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో భారత సైన్యం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలోని నివాసాలను సైన్యం జల్లెడ పడుతోంది. ఇవాళ దాదాపు 1000 మంది సైనికులు కూంబింగ్లో పాల్గొన్నారు. షిర్మాల్ గ్రామం నుంచి సైనిక ఆపరేషన్ ని ప్రారంభించారు. ఇటీవల ఉమర్ ఫయాజ్ అనే ఆర్మీ అధికారిని ఈ ప్రాంతంలోనే ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. దీంతో ఈ ప్రాంతం ఉగ్రవాదులకు స్థావరంగా మారుతోందన్న సమాచారంతో సైన్యం తనిఖీలు నిర్వహిస్తోంది.
కశ్మీర్లో పరిస్థితిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమీక్షించారు. 2 రోజుల కశ్మీర్ పర్యటన కోసం శ్రీనగర్ వచ్చిన జైట్లీ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్తో సమావేశమయ్యారు. కశ్మీర్ లోయలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో పాటు పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘన అంశాన్ని కూడా ఆయన సమీక్షించారు. కశ్మీర్ భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆర్మీ చీఫ్తో జైట్లీ చర్చించారు. కాగా ఇటీవల పూంచ్ సెక్టార్లో 2 భారతీయ సైనికులను అతి పాశవికంగా కాల్చి చంపిన నేపథ్యంలో ఆర్మీ చీఫ్తో జైట్లీ సమావేశం కావడం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇలా ఉండగా రేపు శ్రీనగర్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కూడా జైట్లీ పాల్గొంటారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 15 మంది మావోయిస్టులను కాల్చి చంపినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని మావోయిస్ట్ దండకారణ్య కమిటీ ప్రకటించింది. పోలీసులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడింది. చిన్నగోట్కుల్, పెద్దగోట్కుల్ గ్రామాల్లో పోలీసులు నానా బీభత్సం సృష్టించారని మావోయిస్ట్ దండకారణ్య కమిటీ తెలిపింది. పోలీసుల రాకతో అటవీ ప్రాంతంలో గిరిజనులు భయంతో పారిపోతున్నారని ఆరోపించారు. అలా పారిపోతున్న వారిలో ఒకరిని కాల్చి చంపి అతనికి కోబ్రా డ్రెస్ వేసి మావోయిస్టుగా ప్రచారం చేస్తున్నారని దండకారణ్య కమిటీ అంటోంది. అంతేకాదు 16 ఇళ్లను పోలీసులు తగలబెట్టారని ఆరోపించింది. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే మీడియా, పౌర హక్కుల సంఘం నేతలను నిజ నిర్ధారణకు అనుమతించాలని మావోయిస్ట్ దండకారణ్య కమిటీ డిమాండ్ చేసింది. పాట్నాలో బీజేపీ, ఆర్జేడీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. లాలూ కుమార్తె మీసా భారతిపై సుశీల్ మోదీ ఆరోపణలను ఖండిస్తూ ఆర్జేడీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్నాలోని బీజేపీ ఆఫీస్ ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. సుశీల్ మోదీకి వ్యతిరేకంగా ఆర్జేడీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో అటు బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 2 పార్టీల నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. 2 పార్టీల కార్యకర్తలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు, రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పోలీసులు 2 పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. బినామీ భూముల కొనుగోళ్ల వ్యవహారంపై లాలూ కుమార్తె, ఎంపీ మీసా భారతి అవినీతికి పాల్పడ్డారని బీహార్ బీజేపీ అధ్యక్షుడు సుశీల్ మోదీ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుశీల్ వ్యాఖ్యలపై మండిపడ్డ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ చోటు చేసుకుంది. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ ఇంటిపై ఐటీ అధికారులు మళ్లీ దాడులు చేశారు. సుమారు 6 ఐటీ అధికారులు పుదుక్కోటైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. గత నెల 7న విజయ్ భాస్కర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఇప్పుడు మళ్లీ రైడ్స్ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. గత నెల 7న జరిగిన సోదాల్లో ఆర్కే నగర్ ఓటర్లకు సంబంధించిన నగదు పంపిణీ వ్యవహారం బట్టబయలైంది. సుమారు 89 కోట్ల రూపాయలను విజయ్ భాస్కర్ ఆర్కే నగర్ ఓటర్లకు పంచినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. అయితే ఇప్పుడు మరోసారి విజయ్ భాస్కర్ ఇంట్లో దాడులు చేయడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొడనాడ్ ఎస్టేట్ లో వాచ్మ్యాన్ హత్య కేసులో ఒక ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వాచ్మ్యాన్ హత్య కేసులో కీలక నిందితుడు కనకరాజ్ హత్యకు ముందు ఆ ఎమ్మెల్యేతో తరచూ ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. కొడనాడ్ ఎస్టేట్ లో బహదూర్ హత్య, దోపిడీ కేసులో కనకరాజ్ కీలక నిందితుడు. అయితే దోపిడీ జరిగిన కొద్ది రోజులకే కనకరాజ్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే చనిపోవడానికి ముందు కనకరాజ్ ఎమ్మెల్యే అరుకుట్టితో సుమారు 300 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కొడనాడ్ మర్డర్లో ఎమ్మెల్యేకి హస్తం ఉందా, కనకరాజ్ ఫోన్లో ఏం మాట్లాడాడు అన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో కనకరాజ్ అన్న ధనరాజ్ని విచారించగా ఎమ్మెల్యే ఆరుకుట్టితో సన్నిహిత సంబంధాలున్న విషయం వెల్లడైంది. అయితే వరుస హత్యల వెనక ఇప్పటికే ఒక మంత్రి హస్తం ఉందన్న వార్తలొచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యేని ప్రశ్నించడం సంచలనంగా మారుతోంది. అమ్మ ఆస్తులపై దాడులు, వరుస హత్యల వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న వార్తలకు బలం చేకూరుతోంది. అనుమానాస్పద స్థితిలో ఉత్తరప్రదేశ్లోని ఒక ఐఏఎస్ అధికారి మృతి చెందారు. కర్ణాటక క్యాడర్కి చెందిన అనురాగ్ తివారీ అనే ఐఏఎస్ అధికారి మార్నింగ్ వాక్ కి వెళ్లొచ్చి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రస్తుతం అనురాగ్ కర్ణాటక రాష్ట్ర పౌర సరఫరా వినియోగదారుల వ్యవహారాల కమిషనర్ గా పనిచేస్తున్నారు. అయితే 2 రోజులుగా ఆయన లక్నోలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉంటున్నారు. గడ్డం కింద చిన్న గాయం తప్ప వేరే గాయాలేవీ లేవని పోలీసులు చెప్తున్నారు. ఇటీవలే తివారీ భార్యతో విడిపోయారు.
నంద్యాల వైసీపీ టికెట్ 100% తనకే ఇస్తారని చెప్పారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి. సీటు విషయంలో జగన్ తనకు స్పష్టమైన హామీ ఇచ్చారంటున్నారు. గంగుల ప్రతాప్ రెడ్డి తనకంటే సీనియర్ అయినా ప్రజలకు అందుబాటులో ఉండేది తానే అంటున్న రాజగోపాల్తో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. త్వరలోనే రానుంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ తరఫున ఎవరికి టికెట్ వస్తుందనేది నంద్యాల ప్రాంతంతో పాటు కర్నూలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు తెలుగుదేశం పార్టీలో భూమా శిల్ప మధ్య పోటీ నెలకొనడంతో ఇక్కడ వైసీపీలో కూడా ఆ పరిస్థితి కనిపిస్తోంది. కర్నూలు జిల్లా నంద్యాల వైసీపీ ఇన్ఛార్జిగా రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఈ రాజగోపాల్ రెడ్డి నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డికి స్వయాన మేనల్లుడు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికే వైసీపీ టికెట్ వస్తుందా లేదా అనేది కొంత సందిగ్ధంలో ఉంది. దీనిపై మాట్లాడేందుకు మనతో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, కన్ఫర్మ్ మీకు టికెట్ ఏం చెప్పారు మీకు జగన్మోహన్ రెడ్డి? నేను పార్టీలో 1 ఇయర్ ముందు చేరేటప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, ఆ రోజుల్లోనే బై ఎలక్షన్లు వస్తాయని, ఈ విధంగా వస్తాయని ఆయన కానీ అనుకోలేదు. ఎందుకంటే భూమానాయుడు గారికి మినిస్టర్ తప్పకుండా వస్తుంది. భూమానాయుడికి మినిస్టర్ ఇవ్వాలంటే గవర్నర్ గారు ఒప్పుకోరు. రాజగోపాల్ రెడ్డి గారు ఎటువంటి బస్సులో రాజీనామా చేయమంటాడు. రాజీనామా ఇచ్చినాకనే ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. నువ్వు బై ఎలక్షన్లకు రెడీ ప్రిపేర్ కావాలంటే తప్పకుండా నేను బై ఎలక్షన్లు భూమానాయుడు మీద నిలబడతాను, ఎవరి మీద నిలబడతాను సార్, మీ అండదండలు ఉన్నప్పుడు నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే మనం ఈ కార్యక్రమం గడపగడ కార్యక్రమం అప్పట్లోనే స్టార్ట్ అయింది. అది నువ్వు ప్రతి గడప ఎందుకంటే రాజగోపాల్ నీకు మున్సిపాలిటీలో నిలబడినావు కాబట్టి మీ మిసెస్ నీకు టౌన్ వరకు పరిచయాలు ఉండొచ్చు. గోస్పాడు మండలం కానీ నంద్యాల రూరల్ మండలంలో కానీ నీకు కొద్దిగా ఆ రోజు పరిస్థితుల్లో మనంగా పరిచయాలు నీకు తక్కువ ఉన్నట్టున్నాయి. అయితే ఈ గడప కార్యక్రమంలో నువ్వు ఖచ్చితంగా మీకు ఉప ఎన్నికల వైసీపీ క్యాండిడేట్గా మీరే అని మీకు నమ్మకం? 100% చెప్పినాడు. బై ఎలక్షన్ వస్తుంది, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వే క్యాండిడేట్ అని నాకు ఆ రోజు హామీ ఇచ్చింటేనే నేను దిగినది. ఈరోజు గంగుల ప్రతాప్ రెడ్డి పేరు కనిపిస్తుంది. 2-3 రోజుల నుంచి ఆయన కార్యకర్తలతో కూడా నేరుగా వరుసగా మీటింగ్లు కూడా పెట్టి చెప్తున్నాడు. ఆయన ఏ విధంగా ప్రతాప్ రెడ్డి గారు పిలుచుకొని మాట్లాడడం అయితే వాస్తవం. మనకు ఎందుకంటే నంద్యాలలో ఉన్నాము, మనకు అక్కడ పోయే వాళ్ళు చెప్తుంటారు, మనకు మీకు తెలియదు ఏం కాదు. అయితే ఆయన మాట్లాడుతున్నాడు ఏ విధంగా అనుకుంటున్నాడు నాకైతే తెలియదు. మాకు జగన్మోహన్ రెడ్డి నుంచి అయితే నాకైతే ఫోన్ రాలేదు. నేను మొన్న ఒక ఈ నెల 4వ తారీఖు నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినప్పుడు నువ్వు రెడీ ప్రిపేర్ అయ్యి ఉండు, ఖచ్చితంగా నీకు టికెట్ ఇస్తున్నాను, దాంట్లో ఏం ఆలోచన లేదు, కాబట్టి అన్నిటికీ నువ్వు ప్రిపేర్ అయ్యిండు, వచ్చి నంద్యాలలోనే ఒక వారం నుంచి 10 రోజులు నేను క్యాంపెయిన్ చేస్తాను కానీ నాకు మాటిచ్చాను. సో మీరు తప్పకుండా క్యాండిడేట్ అవుతున్నారు? 100% నేను క్యాండిడేట్, దాంట్లో నో డౌటే లేదు. వీళ్ళు ఎన్నైనా చెప్పుకొని ఎన్నని అయితే ఏదన్నా జరుగుతుందో నాకు తెలియదు. నాకు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి మాట తప్పడని నేను ఒకటే ఆశిస్తాను. ఒకవేళ గంగుల ప్రతాప్ రెడ్డి కార్యకర్తలతో చెప్పినట్లుగా అతనికే టికెట్ వస్తే మీ పరిస్థితి? నాకు అతనికి వస్తుందా రాదనేది అతని కాన్ఫిడెంట్ అతనికి ఉంది. నా కాన్ఫిడెంట్ నాకైతే ఉంది. 100% నాదే టికెట్ అనేది. రాజకీయంగా చూస్తే నాకన్నా ఎక్కువ ఉండొచ్చు. అయితే నంద్యాల ప్రజల్లో అందుబాటులో ఉండే వాళ్ళనే చూస్తారు. నంద్యాల ప్రజల్లో అందుబాటులో ఉండేదంటే నేను మొట్టమొదటికి వస్తాను. ఇప్పుడు ఉండే వాళ్ళు ఎవరు ఆయన దగ్గర 5-6 మంది పేర్లు లిస్టు ఇచ్చినా నాకన్నా ఎవరు ఎక్కువైతే కాదు. ఇప్పుడు ఇచ్చిన మాట జగన్ ఎప్పుడు తప్పేవాడు కాదు, తనకే టికెట్ ఇస్తాడు చెప్పినట్లుగా అని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు గంగుల ప్రతాప్ రెడ్డి కూడా తనకే టికెట్ వస్తుందని చెప్పుకుంటుండడంతో ఎవరికి టికెట్ వస్తుందనేది ఇప్పుడు నంద్యాలతో పాటు కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొంత ఉత్కంఠకు గురిచేస్తుంది. నంద్యాల నుంచి కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు. సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ పార్టీ పెడతారా లేక ఏదో ఒక పార్టీకి దగ్గరవుతారా? ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ ఇదే. అయితే రజనీ ఫ్యాన్స్ మీట్లో ఏర్పాటు చేసిన లోగో మాత్రం రజనీ కమలానికి దగ్గర అవుతున్నారని సూచిస్తోంది. గత కొంతకాలంగా ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్న రజనీ బీజేపీతో కలిసి నడుస్తారని కొందరు, పార్టీ పెట్టినా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో వాస్తవాలను పక్కన పెడితే ఫ్యాన్స్ మీటింగ్లో ఏర్పాటు చేసిన సింబల్ మాత్రం చర్చనీయాంశంగా మారింది. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానంటూ తనదైన స్టైల్లో చెప్పాడు రజనీ. ఇదే ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంకేతం అంటూ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. 3వ రోజు తిరువణ్ణామలై, శివగంగై, విల్లుపురం జిల్లాల అభిమానులతో రజనీ సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. పవన్ ట్విట్టర్ అకౌంట్ పాస్వర్డ్ మార్చేశారు హ్యాకర్లు.
హ్యాకింగ్ విషయాన్ని జనసేన కార్యాలయ సిబ్బంది స్పష్టం చేశారు. అయితే ఎవరు హ్యాకింగ్ కి పాల్పడిందన్న దానిపై స్పష్టత రాలేదు. 3 రోజుల క్రితమే పవన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కి గురైనట్టు చెప్తున్నారు జనసేన కార్యాలయ సిబ్బంది. 3 రోజులుగా ట్విట్టర్ అకౌంట్ కి అంతరాయం ఏర్పడింది. అయితే సాంకేతిక లోపంతో ఇలా జరిగిందని భావించిన అకౌంట్ పూర్తిగా స్తంభించడంతో అది హ్యాకింగ్ కి గురైనట్టు గుర్తించారు. అయితే హ్యాక్ చేసింది ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కి గురవడంతో ఆ అకౌంట్ నుంచి ఎలాంటి ట్వీట్లు వచ్చినా నమ్మొద్దని జనసేన కార్యాలయ సిబ్బంది చెప్తున్నారు. అలాంటి ట్వీట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. వానాక్రాయ్ దెబ్బ టీటీడీ మీద కూడా పడింది. టీటీడీకి చెందిన సుమారు 30 కంప్యూటర్లు వానాక్రాయ్ వైరస్ బారిన పడ్డాయి. కంప్యూటర్లలోని పరిపాలనకి సంబంధించిన సిస్టమ్స్ కి వైరస్ సోకడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. అయితే భక్తులకు సంబంధించిన సేవలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. పైరేటెడ్ సాఫ్ట్వేర్ కారణంగానే కంప్యూటర్లు వైరస్ బారిన పడినట్టు చెప్తున్నారు అధికారులు. వానాక్రాయ్ అటాక్తో అప్రమత్తమైన ఐటీ విభాగం ఆ కంప్యూటర్లను తొలగించింది. ఇతర వ్యవస్థలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. మొత్తం 60 దేశాలు ఈ వైరస్ బారిన పడితే దాంట్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. గతానుభవాలతో చైనా, అమెరికా ఈ ముప్పుని చాలా వరకు తప్పించుకున్నాయి. అలర్ట్ లేని కారణంగానే మనపై వానాక్రాయ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందంటున్నారు నేషనల్ సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ డైరెక్టర్ అమర్ ప్రసాద్ రెడ్డి. సోషల్ మీడియాలో పొలిటికల్ లీడర్లపై అభ్యంతరకర పోస్టులను ఏపీ పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుతో ఇప్పల రవీంద్ర అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. బెంగళూరులో అతన్ని పట్టుకున్న పోలీసులు విచారణ కోసం విశాఖ తీసుకొచ్చారు. ఎమ్మెల్యే అనితపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్టు అనిత విశాఖ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అభ్యంతరకర పోస్టులు పెట్టిన రవీంద్ర అనే వ్యక్తిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వం ఏమీ చేయట్లేదంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్తో ఏపీ మంత్రి చర్చలు జరిపారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఏపీకి అనుగుణంగా వర్తింపజేయడానికి 3 నెలలు పడుతుందని చెప్పినట్టు సోమిరెడ్డి వివరించారు. అందుకే రాష్ట్రమే 8,000 రూపాయల లోపు కొంటున్న ప్రతి క్వింటాల్కి 1,500 రూపాయలు చెల్లిస్తోందని వివరించారు ఏపీ మంత్రి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసులకు త్వరలో కేంద్రం ఆమోదం లభించబోతోంది. 2 రాష్ట్రాల మంత్రులు కడియం శ్రీహరి, గంటా శ్రీనివాసరావు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుని ఢిల్లీలో కలిసి సమస్యను వివరించారు. వెంటనే హోంశాఖ అధికారులను తన కార్యాలయానికి పిలిపించిన వెంకయ్య స్కూల్స్ తెరిచే జూన్ 12లోగా ఆర్డర్స్ వచ్చేలా చూడాలని వారికి సూచించారు. ఇదే విషయాన్ని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తోనూ, మానవ వనరుల మంత్రి ప్రకాష్ జావ్దేకర్తో కూడా వెంకయ్య ఫోన్లో చర్చించారు. ఏకీకృత సర్వీస్ నిబంధనలు లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వారికి వెంకయ్య వివరించారు. ఏపీ రాజధాని అమరావతిని రాయలసీమతో కలిపే రైల్వే లైన్ డబ్లింగ్ కి విద్యుదీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మీడియాకు తెలిపారు. గుంటూరు నుంచి గుంతకల్ వరకు 401 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ లైన్ పనులకు 3,631 కోట్లు ఖర్చవుతాయని వెంకయ్య వివరించారు. చదువుకున్న నిరుద్యోగులకు భృతి ఇచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. నిరుద్యోగుల వయో పరిమితి, అర్హతలు నిర్ధారించి భృతి ఇవ్వాలని భావిస్తున్నట్టు యువజన సర్వీసుల మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి కల్పిస్తున్న విధానాన్ని కూడా అధ్యయనం చేస్తామన్నారు ఏపీ మంత్రి రవీంద్ర. ప్రధాని మోదీ దగ్గర మార్కులు కొట్టేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ రఘువీర. రైతుల సమస్యల్ని పట్టించుకొని ఈ నాయకులు జీఎస్టీ బిల్ని ఆమోదించి మోదీకి కానుకగా పంపించారని అన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం జీఎస్టీ బిల్లును తీసుకొస్తే బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు రఘువీర. మోడీతో మార్కులు కొట్టడానికి జీఎస్టీకు మాత్రమే పరిమితమై
అతని కానుకగా ఇచ్చినామని చెప్పుకునే ప్రయత్నం చేసినారు. రాష్ట్ర ప్రయోజనం గాలికి వదిలేశారు. ప్రత్యేక హోదా గురించి కానీ, రాష్ట్రంలో కరువు గురించి కానీ, నిరుద్యోగ సమస్యల గురించి కానీ, రైతాంగ సమస్య గురించి కానీ పూర్తిగా గాలికి వదిలేశారు. జిఎస్టీ కాంగ్రెస్ హయాంలోనే మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు పార్లమెంటు ముందుకు తీసుకొస్తే తిరస్కరించినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జిఎస్టీ ఈ దేశంలో వచ్చిందంటే దానికి కాంగ్రెస్ పార్టీనే కారణం. ఔటర్ రింగ్ రోడ్ పై ప్రమాదాల నివారణకు పోలీసులు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని చేపట్టారు. అతి వేగానికి కళ్లెం వేసేందుకు స్పీడ్ గన్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నారు. ఓఆర్ఆర్ పై రోడ్ సేఫ్టీకి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బందికి స్పీడ్ గన్స్, బ్రెత్ అనలైజర్ పరికరాలను అందించారు డీజీపీ అనురాగ్ శర్మ, హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.